ఫైన్ రైట్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు. నమస్కారం వాసుదేవ్ రెడ్డి గారు. ఒక నిమిషం లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో ఎస్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు మీకు అదేవిధంగా రాజన్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారింది. అది ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటిదే, బీజేపీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నటువంటిది. సో అయితే కేసీఆర్ తానే స్వయంగా డిజైన్ చేశారు. ఈ మొత్తానికి కూడా అవకతవకలకు కావచ్చు, డ్యామ్ కూలిపోవడానికి కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా లింగం యాదవ్ పాపం ఇట్లనన్నా గట్టిగా లొల్లి పెడితే కార్పొరేషన్ చైర్మన్ అవుతుందని భావిస్తున్నాడేమో. మిత్రుడికి రావాలి, ఎందుకంటే మొదటి నుంచి కూడా పనిచేసిండు కాంగ్రెస్లో, ఎన్ఎస్ఐలో కూడా పనిచేసిండు, గట్టిగానే మాట్లాడుతుండు. ఇట్లా చూశారు కనీసం ఇస్తారేమో అనుకుంటుండు. సో సంతోషమే అట్లా వస్తాయి. కానీ ఇలా రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని వాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇలా వాస్తవం ఏంది వారు చెప్తున్నారు కదా, వారే అన్నారు కదా, ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినాం, జ్యుడిషియల్ కమిషన్ కూడా తప్పు పడుతుందని మిత్రుడు అంటున్నాడు. జ్యుడిషియల్ కమిషన్ మీద తప్పు పట్టలేదు మిత్రమా. మేము మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇలా జ్యుడిషియల్ కమిషన్ 15 నెలలుగా పనిచేసి దాదాపుగా 115 మందిని విచారణ చేసి, దాంట్లో రాజకీయ పార్టీ నాయకులను కూడా విచారణ చేసి 650 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కదా. ఆ 650 పేజీల రిపోర్టును బయట పెట్టకుండా మీ 60 పేజీల రిపోర్టును తీసుకొని దానికి ఒక త్రిసభ్య కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును నిన్న మీరు మాట్లాడుతూ, ఆ మాట్లాడిన దాంట్లో మొత్తం కూడా కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేసీఆర్ గారిని మొత్తం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందనే ఒక అపప్రద కేసీఆర్కు అంటగట్టాలని నిన్న మీరు చెప్పిన దాంట్లో స్పష్టంగా కనిపించింది. ఇట్లా నిజంగా జ్యుడిషియల్ కొత్తగా చెప్పింది ఏం లేదు. వాస్తవంగా రోజా గారు ఇవాళ దీనికంటే ముందు వీరు ఒక 3 రోజుల ముందు అన్ని పత్రికల్లో లీకులు ఇప్పించిందండి. అన్ని పత్రికల్లో లీకులు ఇచ్చిన సమాచారమే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అట్లా కొత్తదనం ఏం లేదు. మేము కూడా అనుకున్నాం కొత్తగా మాట్లాడతారేమో అని. సో కాబట్టి ఇవాళ 650 పేజీలు అనేది బయట పెట్టలేదు. 2-3 అంశాలు వారు కొన్ని టెక్నికల్ కూడా చెప్పారు. నేను టెక్నికల్గా చూపించడానికి వచ్చాను. ఒకటి ప్రధాన అంశం, 4 అంశాలను ప్రధానంగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వాన్ని బదనం చేయడానికి పూనుకున్నదండి. అందులో 4 అంశాలలో ఏంటిది వీళ్ళు చెప్తున్నది ఏంటి? ప్రధానంగా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టాల్సింది కట్టలేదు, మీరు మేడిగడ్డకు షిఫ్ట్ చేసారు, ఈ ఆలోచన అంతా కేసీఆర్ గారిది అని చెప్పి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమడుగుతా వీరు చెప్తున్నది ఏంది? రెండవది ఏంది? సిడబ్ల్యూసి అనుమతులు లేవు అని చెప్పి రెండవది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ యొక్క 4 అంశాలలో 4 కూడా స్టేట్గా నేను రాజకీయం చేస్తలేనండి. స్టేట్గా ఒకటి తమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డకు మార్చడం తప్పన్నది కేసీఆర్ నిర్ణయం, అది మాత్రమే అని చెప్పారు. రెండవది ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు, నిపుణుల కమిటీని దాచిపెట్టిండ్రు, అప్పుడు నిపుణుల కమిటీ కూడా వ్యతిరేకించిండ్రు అనేది 2. మూడవది బ్యారేజ్ల నిర్మాణానికి క్యాబినెట్ అప్రూవల్ లేదనేది. 4వది అనుమతులు తీసుకోలేదు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు. ఈ 4టికి మిత్రమా నేను సమాధానం చెప్తా. నీ దగ్గర ఏదైనా ఆన్సర్ ఉంటే, ఏదైనా పేపర్ ఉంటే నాకు చెప్పండి, ఉట్టిగా మాట్లాడకుండా. నేను మొదటి దానికి చెప్తున్న ఆన్సర్ ఏంటిదంటే, తమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డ మార్చడం ఇది శుద్ధ అబద్ధం అండి. తమ్మిడిహట్టిలో నీళ్లు లేవని చెప్పి ఇవాళ సిడబ్ల్యూసీ చెప్పింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి. రెండవది ఇది చెప్పడమే కాకుండా 2013లోనే ఆఖరి ముఖ్యమంత్రి ఆశా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అక్కడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ నిర్మాణం చేస్తే మాకు దాదాపుగా 2900 గ్రామాలు 2 జిల్లాలు మునిగిపోతాయి, ముప్పుకు గురవుతాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి వారు రాసిన లెటర్ అండి ఇది. ఇది ఎవరు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ కింద ఉంటుందండి, కిరణ్ కుమార్ రెడ్డి అని ఉన్నది 2. ఇది ఏం రాసిండు? ఈ యొక్క 152 మీటర్ల ఎత్తులో మీరు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మా మహారాష్ట్ర ముప్పుకు గురైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పిండు, ఇట్లా రెండోది నేను చదివి వినిపిస్తా. ఏం చెప్పిండు అంటే, మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తమ్మిడిహట్టి దగ్గర అప్పుడు ప్లాన్ చేసిండు. దురదృష్టం ఏంటి అంటే, ఏపీలో కాంగ్రెస్ ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నది. అయినా కూడా తమ్మిడిహట్టి దగ్గర వీళ్ళు
ఒక్కరు కూడా ఒప్పించుకునే ఒక శక్తి కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్న తెలంగాణ మంత్రులు లేకపోవడం సిగ్గుచేటు. దీనికి సిగ్గుతో తలదించుకోవాల్సింది. ఇవాళ ఏపీ మహారాష్ట్ర ప్రభుత్వం రాసిన లెటర్ ఒకటి. రెండవది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి ఇచ్చిన లెక్కర్ ఏమని చెప్పింది ఇలా. నేను 2 లైన్లు, ఇది కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వం. నేను దీంట్లో పేజ్ నెంబర్ 100 పేజీకి నేను చదివి వినిపిస్తాండి. ఇక్కడ మిత్రమా, మీరు చాలా ఎన్ఎస్సీఆర్ అన్ని రాష్ట్రాలు తిరిగిర్రు, తెలుసుకోండి. యాజ్ సచ్ ది అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ ది స్టేట్స్ ఎస్టిమేట్ బ్యారేజ్ సైట్. దాని జస్ట్ చెప్పండి, అదే యాస్ట్రీస్ గా చదివి మనకు అంత టైం లేదు. ఓకే, తుమ్మిడిఎట్టి దగ్గర 165 టీఎంసీల నీళ్లు ఉన్నది వాస్తవమే, కానీ 63 టీఎంసీల నీళ్ల వాటా పై రాష్ట్రాలకు వెళ్తుంది. మిగిలేది 102 టీఎంసీలే. ఆ 102 టీఎంసీలో కూడా 14 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి. దాంతో పాటు ఇంకొక 65 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వవలసి వస్తుంది. అక్కడ ఒప్పుకుంటే అంటే మనకు మిగిలేది 80 టీఎంసీల కంటే ఎక్కువ మిగులుతలేదని ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖ. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖ. అయితే ఇది మాట్లాడలేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏం చెప్పిందంటే సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పింది కదా, అయినా కూడా ఎందుకు కట్టలేదు కేసీఆర్ గారు చెప్పింది. 165 టీఎంసీలు ఉన్నది వాస్తవమే చెప్తున్నాను ఇప్పుడు కూడా, కానీ 165 టీఎంసీలలో 63 నీళ్ళ వాటా పై రాష్ట్రాలకు ఉన్నది. 14-15 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి. ఇంకా ఆ లోకల్ మహారాష్ట్ర వారికి కూడా మనం ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి దాంతో పాటు 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి సాధ్యపడదు. ఇది రీజన్. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చింది. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చింది ఎప్పుడు అండి? ఇది 2015లో మార్చి 10, 2015లో ఇచ్చింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏపీ ముఖ్యమంత్రి గారికి రాసింది. మూడవది నేను సిడబ్ల్యూసీ చెప్పి నేను రాజకీయం చేస్తాను. నిపుణుల కమిటీ చెప్పిందని చెప్తున్నారు వాళ్ళు. నిపుణుల కమిటీ, ఇది నిపుణుల కమిటీ రిపోర్ట్ అండి. ఇది నిపుణుల వాళ్ళు ఏం చెప్పి ఇప్పుడు దీంట్లో కూడా నేను మొత్తం చదివాను, 2-3 అంశాలు చెప్తాను. దీంట్లో నేను ఎందుకంటే టైం లేదు కాబట్టి పెద్దలు కూడా మాట్లాడలేదు. సోదరుడు, గోదావరి నదిపై మేడిగడ్డ సమావేశంలో బ్యారేజ్ నిర్మాణం కోసం 5 టీఎంసీ అంటే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం కోసం సాధ్యమవుతుందా కాదా అని నిపుణుల కమిటీకి వారు చెప్పారు. ఇది పేజ్ నెంబర్ 6 పాయింట్ నెంబర్ 3 అండి. పాయింట్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 6. మీకు కావాలంటే వాట్సాప్ కూడా పెడతాను నేను. దీంట్లో మొత్తం సారాంశం ఏంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంజనీర్లు సర్వే చేసి సైటు బ్యారేజ్ మొత్తం పరిశీలించి ఇది ప్రతిపాద స్థలం, ఇది బ్యారేజ్ నిర్మాణం కోసం ప్రతిపాదన సాధ్యమే అవుతుంది, దీనివల్ల లాభమే కానీ నష్టం లేదని చెప్పి వాళ్ళు టోపో అధ్యయనం కూడా చేసి బ్యారేజ్ యొక్క మొదటి భాగాన్ని మొత్తం కూడా దీంట్లో వాళ్ళు ఇచ్చారండి. ఇది రైట్ ఫైనల్ పాయింట్. దీన్ని ఎక్కడ కూడా మార్చాలి, దీన్ని ఎక్కడ కూడా మీరు పక్కకు పెట్టలేదు, దీన్ని దాచిపెట్టలేదు. అప్పటి ఇంజనీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది కూడా అక్కడ ప్రతిపాదన సరైనది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే రాజకీయాల కోసం మాట్లాడడం, దీన్ని ఏదో రాజకీయంగా వాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ను మరి అన్న వాస్తవం ఉండదో మాకు కూడా తెలియదు. 650 పేజీల బుక్ ను రిలీజ్ చేస్తే గానీ మేము దాని మీద మాట్లాడతాం. ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదం లేదు అన్నారు. క్యాబినెట్ ఆమోదం కూడా లేదన్నారు. నేను ఆ పేపర్ కూడా తెచ్చానండి. దీంట్లో నేను వాట్సాప్ కూడా పెడతాను. ఈ క్యాబినెట్ ఆమోదంలో కూడా ఒకటే పాయింట్ చెప్తా. 4 సార్లు, ఒక్కసారి కూడా కాదు, 4 సార్ల క్యాబినెట్ ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం నేను హైలైట్ చేశానండి. ఇది ప్రింట్ తీసుకునే టైం దొరకలేదు. డేట్లు చెప్తాను. ఇది సిడబ్ల్యూసి సూచన మేరకు ప్రాజెక్టును పునఃపరిశీలించమని 14/6/2016 నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండవది, సబ్ క్యాబినెట్ ప్రతిపాదించిన రీఇంజనీరింగ్ ప్రతిపాదనను రిజల్యూషన్ 347 ద్వారా 14/6/2016, ఇది కూడా 14/6/2016 తర్వాత 2 సార్లు ఆమోదం. మే 27, 2018, ఒకటి ఆగస్టు 1, 2021 తేదీల్లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మొత్తం 2 సార్లు క్యాబినెట్ ఆమోదం.
అన్నారం బ్యారేజ్ నిర్మాణం, సుందిల్ల బ్యారేజ్ నిర్మాణం. So clear. ఇది వాట్సాప్ పెడతాను మీకు. క్లియర్ గా ఉంది. ఇది సోదరునికి వాట్సాప్ పెడతాను. కేబినెట్ ఆమోదం పొందింది అనేది 100%. వీటన్నిటిపైన వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం కోసం వీళ్ళని వాడుకుంటూ ఇలా మొత్తం ఇలా ఏం ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో తట్టెడు మట్టి తీయలేదని తమ్మినేటి దగ్గర వీరే అంటున్నారు కదా, తమ్మినేటి దగ్గర కట్టాలని. మరి 20 నెలల నుంచి మీరు ఏం చేసిండ్రు? ఏం చేయాలి మీరు? ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేసిందా? మీరు అంటున్నారు వీరేం చెప్తున్నారు అంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది. మీరు నాగార్జున సాగర్ ఎన్ని సంవత్సరాలు కట్టిందండి? నాగార్జున సాగర్ ఎన్నిసార్లు కూలిపోయింది? 3 సార్లు కూలిపోయింది నాగార్జున సాగర్. ఇలా ఇంకొకటి అడుగుతా ఉన్నాం, ఇలా కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం అలా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఆగమేఘాల మీద ఎన్డీఎస్ కమిటీ తీసుకొచ్చి దాంట్లో అదే పక్క రాష్ట్రం అదే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళకి ఊళ్ళి దాదాపు 2000 కోట్ల నష్టం జరిగిందండి. అక్కడికి ఎన్డీఎస్సీ కమిటీ పోదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై కేసీఆర్ ను బదనాం చేయాలి, కేసీఆర్ మొత్తం లేకుండా చేయాలని ఒక కుట్ర ఈ రెండు పార్టీలకు ఆలోచన ఉన్నది కాబట్టి ఆ దిశగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్తా ఉన్నాడు. తప్పకుండా వీటన్నిటి కూడా ఛేదిస్తాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇవాళే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో పీపీటీ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో మరి టెలికాస్ట్ చేసి మా యొక్క కార్యక్షేత్రం కూడా మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం, వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా క్లియర్ గా ముందుకెళ్తాం.